పెద్దపల్లి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తోందని, పొల్యూషన్ నియంత్రణలోని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తోందని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ సీజీఎం ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తే ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు అర్థమవుతాయన్నారు. ఇండస్ట్రీల స్థాపనలోని రావాల్సినటువంటి హక్కులను ఎన్టీపీసీ యాజమాన్యం హరించి వేస్తోందన్నారు. సిఎస్ఆర్ నిధులను పక్క జిల్లాలకు తరలిస్తున్న స్థానికులకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. భూ నిర్వాసితులకు విద్య, వైద్యం కల్పించాలని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో అవినీతి జరుగుతుందని, కలెక్టర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. నీరు, నిధులు, నియామకాల విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎన్టీపీసీ అధికారులు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోడ్లు, చెరువులు, పట్టణ అభివృద్ధి పనుల్లోని సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలన్నారు. నూతనంగా నిర్మించబోయే పవర్ ప్రాజెక్టుతో పీసీబీ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన సూచించారు. వయసులో ఉన్నదో అక్కడికక్కడ చచ్చిపోతున్నారు సార్. కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ వద్దంటలేము సార్. మేము ఇండస్ట్రీ కావాలి, మేము కష్టపడతాం, మేము దేశానికి వెలుగునిస్తాం, రాష్ట్రానికి వెలుగునిస్తాం, బొగ్గు వెలుగునిస్తాం, దేశానికి వెలుగునిస్తాం, యూరియా తయారు చేస్తాం, రైతన్నకు సహకరిస్తాం. కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మాకు చెట్లు నాటాలి, మాకు రోడ్ వేయాలి, మాకు వెల్ఫేర్ చేయాలి, మా ఆరోగ్యాలు చూడాలి. అవి మీరు పెట్టే వేల కోట్లలో ఇది ఒక శూన్యం, ఇది ఒక శూన్యం, కేవలం పీనట్స్ సార్. ఇది నిర్లక్ష్యం. మా రాష్ట్రానికి సంబంధించిన, మా ప్రాంతానికి సంబంధించిన, మా జిల్లాకు సంబంధించిన 50 కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్నాం. మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన నిధులు మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసులు అడిగితే ఏమి ఇయ్యారు. కానీ మా పోలీసులు ఎవరు రాలేకుండా ఎంత కట్టడేస్తారు కూడా. మీకు సేవ చేస్తున్నారు, ఇక్కడ జనం పెరగాలి, ఇండస్ట్రీ రావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు. వాటిని కూడా